చెప్పేది ఒక టైము, వచ్చేది ఒక టైము. ఏంటంటారా, ఈ అరిసెల వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడో 1 గంటకు వస్తామని చెప్పారు. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది, 6ంటికి వచ్చారు. సరే ఎప్పుడన్నా రాని అని చెప్పేసి మా వర్క్ అయితే మేము కంప్లీట్ చేసి అలా ప్యాక్ చేయకుండా ఆరపెట్టేసాము. ఎందుకంటే ఎమ్మటే ప్యాక్ చేస్తే ఆయిల్ అంతా కారిపోయి బాగోవు, అందుకనేసి. ఇప్పుడైతే వచ్చారు కాబట్టి ఇంకా ప్యాకింగ్ చేసి ఇచ్చేసాము. కంప్లీట్ అయిపోయింది ఆర్డర్ వర్క్. తర్వాత వచ్చేసి కర్జకాయలు లేవని చెప్పి కర్జకాయలు అయితే చేస్తున్నాం. అది కూడా కొబ్బరి కర్జకాయలు. ఈ కొబ్బరి కర్జకాయలు అన్నీ కరెక్ట్గా వేస్తేనే చాలా బాగుంటుంది. కొబ్బరి కొద్దిగా తక్కువ ఉందని వేసి కలిపించాను. ఇలా స్టఫ్ కలపక ఎన్ని రోజులైందో నేను అలా ఊరెళ్ళి ఇటు వెళ్ళి కొద్దిగా చేయకున్నా కానీ ఒక్క పని అన్న అలా చేస్తూ ఉంటాను. స్టఫ్ అయితే కలిపించేసాను. ఈ మధ్య ఎంత బిజీ అయిపోయామో మేము, వీడియోస్ పెట్టడానికి కూడా అస్సలు టైం ఉండట్లేదు నాకైతే. ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు అయితే పెడుతున్నా. ఇక్కడ వచ్చేసి కొబ్బరి కర్జకాయలు రెడీ అయిపోయాయి. ఆ పిండి తీసుకొని, ఈ కవర్లో పిండి ఎందుకు పెట్టానంటే ఈ ఆరిపోతాయి, అందుకు ఇలా కవర్లో పెట్టుకొని కొద్దిగా తీసుకొని అది సాదుకొని పిండి అయితే కర్జకాయలు చేస్తుంటారు. కర్జకాయల పిండి పక్కు కట్టేసిద్ది బయట పెడితే. ఓకేనా, కర్జకాయలు అయితే రెడీ అయిపోయాయి.